అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 89, రౌడీ బేబీ. ఇంతకీ ఆ రౌడీ బేబీ ఎవరో ఇప్పుడు చూద్దాం. కిడ్నాప్ అయ్యి గదిలో పడి ఉన్న స్నేహ తన కాళ్ళు చేతులకి ఉన్న కట్లను విప్పుకొని ఆ గదిలో నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందేమో అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో గది బయట నుండి ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. దాంతో ఆమె కంగారుగా ఇప్పుడేం చేయాలి అనుకుంటూ అటు ఇటు చూసింది. ఆ గదిలో మూలన ఉన్న ఒక టేబుల్పై షార్ప్గా ఉన్న ఒక నైఫ్ పడి ఉండడం చూసింది. దాంతో ఆమె వెంటనే వెళ్ళి ఆ కత్తిని చేతిలోకి తీసుకుంది. అది ఎప్పటిదో కావడంతో పూర్తిగా తుప్పు పట్టింది. అయినా స్నేహ ఇప్పుడు తనకి ఉన్న ఒకే ఒక ఆధారం అదే అనుకుంటూ 2 చేతులతో కత్తిని గట్టిగా పట్టుకొని డోర్ దగ్గరకు వెళ్ళింది. బయట ఉన్న వాళ్ళు ఏ క్షణంలో అయినా లోపలికి రావచ్చని అర్థం కావడంతో ఆమె హడావిడిగా వెళ్ళి ముందుగా లోపలి వైపు నుండి డోర్కి గడియ పెట్టింది. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి డోర్ను తీయడానికి ఎవరో ప్రయత్నించారు. కానీ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా తలుపులపై దబాదబా బాదడం మొదలుపెట్టారు. ఆ శబ్దం విని స్నేహ భయంతో గుట్కలు మింగుతూ ఎవరు అని పెద్దగా అరిచింది. లోపల స్నేహ గొంతు వినడంతో వాళ్ళు ఒక క్షణం తలుపు కొట్టడం ఆపారు. కానీ స్నేహ ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఆ నిశ్శబ్దంతో స్నేహకు కొంచెం ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది. 2 క్షణాల తర్వాత బయట నుండి మళ్ళీ ఇంకొంచెం గట్టిగా కొట్టడం ప్రారంభించారు. కానీ స్నేహ మాత్రం తలుపులు తీయకుండా చేతిలో కత్తిని గట్టిగా పట్టుకొని డోర్ వైపే చూస్తూ నుంచుంది. దాంతో ఒక క్షణం తర్వాత బయట నుంచి ఒక్కసారిగా శబ్దాలు ఆగిపోయాయి. వెంటనే అక్కడి నుండి వాళ్ళు వెనక్కి వెళ్తున్నట్లుగా అడుగుల చప్పుడు కూడా దూరమైంది. దాంతో స్నేహ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కానీ ఇంతలోనే హఠాత్తుగా ఏదో ఆయుధంతో తలుపు మీద కొట్టడం వినిపించింది. దాంతో స్నేహ గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఆమె ఏం చేయాలో తెలియక కంగారుగా ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా తలుపులు బద్దలయ్యింది. వెంటనే బయట నుండి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను దూరంగా నుంచున్న స్నేహ వైపు కోపంగా చూస్తూ హో, నీ కట్లు విడిపించుకున్నావా అని అన్నాడు. స్నేహ తన చేతిలోని కత్తిని గట్టిగా పట్టుకొని అతని వైపు చూపిస్తూ ఎవరు నువ్వు అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆ వ్యక్తి నవ్వుతూ పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు అతని వెనుక నిలబడి ఉన్న మరో వ్యక్తి ఆమె ముందుకు వచ్చాడు. అతన్ని చూసిన స్నేహ కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది అనుకుంటూ నువ్వు అంటూ ఆగిపోయింది. అప్పుడు అతను మెల్లగా ఆమె ముందుకు నడుస్తూ చిన్నగా నవ్వాడు. 6 అడుగుల ఎత్తులో ఉండి కండలు తిరిగిన దేహంతో క్రోధం నిండిన కళ్ళతో ఆమెనే చూస్తూ నేనెవరో గుర్తుపట్టలేదా అని అడిగాడు. అతని గొంతులో ఆవేశం, ద్వేషం స్పష్టంగా వినపడుతోంది. అతని గొంతు కూడా ఎక్కడో విన్నట్లు అనిపించడంతో స్నేహ అతన్ని పరీక్షగా చూసింది. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లు నువ్వు దేవదత్త కదా అని అంది. అతన్ని గుర్తుపట్టిన ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. దేవదత్త తనను కిడ్నాప్ చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. వరుణ్ గురించి నిజం బయటపడిన తర్వాత అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇలా హఠాత్తుగా ఎదురుపడతాడని ఆమె ఊహించలేదు. స్నేహ కళ్ళల్లో ఉన్న భయాన్ని చూసి దేవదత్త నవ్వుతూ అవును, ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? నేను బ్రతికే ఉంటానని నువ్వు ఊహించి ఉండవు కదా అని అన్నాడు. ఆ మాటలు విని స్నేహ ముఖం పాలిపోయింది. దాంతో ఆమె వద్దు, నా దగ్గరికి రావద్దు, అయినా నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. అప్పుడు దేవదత్త ఆమె వైపు సూటిగా చూస్తూ కోపంగా పళ్ళు కొరికి ఎందుకంటే నీ వల్ల నేను అందరికీ దూరంగా ఎవరికీ కనిపించకుండా దొంగలా బతుకుతున్నాను. నా ఇంటికి నేను వెళ్ళలేక పిచ్చివాడిలా తిరుగుతున్నాను. అందుకే నాకు ఈ పరిస్థితికి రావడానికి కారణమైన నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను. ఇన్ని రోజుల నుండి నీకోసం ట్రై చేస్తుంటే చివరికి ఇప్పుడు నా చేతికి దొరికావు. ఇక నేను అంత తేలిగ్గా వదలను అని అన్నాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ గదిలోకి చాలామంది మనుషులు వచ్చి 4 పక్కల నుంచున్నారు. స్నేహ వాళ్ళందరినీ చూసి లోపలే భయపడిపోయింది. కానీ బయటకు మాత్రం గంభీరంగా చూస్తూ అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. ఆమె కళ్ళల్లోని భయాన్ని పసికట్టిన దేవదత్త నవ్వుతూ ఇంత భయపడేదానివి నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నావు? నీ వల్ల నేను నా తలెత్తుకోలేకపోతున్నాను. అందుకే నువ్వు కూడా నాలాగే ఇలాంటి అవమానాన్ని ఎదుర్కోవాలి అని అంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళ వైపు ఒక చూపు చూశాడు. దాంతో ఏదో అర్థమైనట్లుగా వాళ్ళంతా ఆమె వైపుకు అడుగులు ముందుకు వేశారు. అది చూసిన స్నేహ హడావిడిగా వాళ్ళందరి వైపు చూసి కత్తిని తిప్పుతూ
ఎవరూ నా దగ్గరికి రావడానికి వీల్లేదు. వస్తే మీ ప్రాణాలు పోతాయి, జాగ్రత్త అని హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ ఉండగానే ఒక వ్యక్తి ఆమె మాటల్ని లెక్క చేయకుండా స్నేహ దగ్గరకు వెళ్ళాడు. వెంటనే రియాక్ట్ అయిన స్నేహ అతని వైపు కత్తిని విసురుగా తిప్పింది. కానీ అతను కూడా అలర్ట్గా ఉండటంతో వెంట్రుకవాసిలో ఆ దెబ్బ నుంచి తప్పించుకొని భయంగా దేవదత్త వైపు చూసి, సార్, ఈమె చాలా డేంజరస్గా ఉంది అని అన్నాడు. అది విని దేవదత్త చిరాగ్గా చూసి, అది డేంజరస్ కాదు, మీరు చేతకాని వాళ్ళు. ఇంతమంది ఉన్నారు, ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోతున్నారు. ముందు వెళ్ళి ఆమెను పట్టుకోండి అని అరిచాడు. దాంతో వాళ్ళంతా ఆవేశంగా ఒకేసారి ఆమె వైపు దూసుకెళ్లారు. అది చూసిన స్నేహ ఎవరిని దగ్గరకు రానివ్వకుండా కత్తిని చుట్టూ ఉన్న వాళ్ళ వైపు తిప్పుతూ, వద్దు, అనవసరంగా మీ ప్రాణాలు పోతాయి అని బెదిరించింది. దాంతో ఆమెకు అడుగు దూరంలో ఆగిపోయిన అందరి చూపు ఆమె చేతిలో ఉన్న కత్తిపైనే ఉంది. అది గమనించిన స్నేహ వాళ్ళను మరింత బెదిరించడానికి ప్రయత్నిస్తూ దేవదత్త వైపు చూసి, దేవదత్త, నాకేమైనా జరిగితే నువ్వు ప్రశాంతంగా బ్రతకలేవు. ఇలాంటి పని చేసినందుకు జీవితాంతం బాధపడతావు. ఆల్రెడీ చేసిన తప్పులకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ మళ్ళీ పదే పదే తప్పు చేస్తున్నావు. మర్యాదగా నీ వాళ్ళను తీసుకొని వెనక్కి వెళ్ళిపో అని అంది. ఆ మాటలకు దేవదత్త వెటకారంగా నవ్వి, అసలు నువ్వే లేకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వెన్ని చెప్పినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు నీ సంగతి చూస్తాను. తర్వాత దీనంతటికీ కారణమైన ఆ వరుణ్ అంతు కూడా తేలుస్తాను. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళెవ్వరూ మంచి జీవితాన్ని గడపడానికి వీల్లేదు అని అన్నాడు. దేవదత్త మాటలు విన్న స్నేహకి అతని మనసులో అంత గట్టి నిర్ణయం తీసుకున్నాడని, ఆమెను వదలడని అర్థమైంది. అయినా ఆమె మళ్ళీ ప్రయత్నిస్తూ, చూడు దేవదత్త, నీకు మళ్ళీ నేను చెప్తున్నాను, నువ్వు ఒకదాని తర్వాత ఒక తప్పు చేయొద్దు. ఇప్పటికైనా లేట్ అవ్వలేదు. నన్ను ఇక్కడి నుంచి పంపించు, లేదంటే నువ్వు నిజంగానే జీవితంలో సర్వస్వం కోల్పోతావు అని అంది. అప్పుడు దేవదత్త ఆమె వైపు లెక్కలేనట్లుగా చూసి చుట్టూ ఉన్న వాళ్ళతో, మీరంతా ఏం చేస్తున్నారు? త్వరగా వెళ్ళి ఆమెను పట్టుకోండి అని మళ్ళీ అరిచాడు. దాంతో అతని గొంతుకు భయపడిపోయిన వాళ్ళంతా హడావిడిగా స్నేహ దగ్గరకు వెళ్ళారు. అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో స్నేహ కంగారు పడిపోతూ, వద్దు ప్లీజ్, నా దగ్గరికి రావద్దు అని అరుస్తూ భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని ఆమె చేతిలో ఉన్న కత్తిని ఎటువైపు తిప్పుతుందో కూడా తెలియకుండానే హడావిడిగా తిప్పింది. దాంతో ముందుగా ఆమె దగ్గరకు వెళ్ళిన వ్యక్తి చెయ్యి సర్రున కోసుకుపోయింది. వెంటనే అతను అమ్మా అని పెద్దగా అరిచాడు. దాంతో స్నేహ కూడా భయంగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అతని చేతిపై కనిపించిన రక్తం చూసి ఆమె శరీరం వణికిపోయింది. అప్పటికే అతని చేతి నుండి రక్తం ధారాపాతంగా కారుతోంది. అతను బాధతో అరుస్తూ, బాస్, ఆమె నిజంగా నా చేతిని కోసేసింది అంటూ తన చేతిని మరో చేత్తో గట్టిగా పట్టుకొని నొప్పి తట్టుకోలేక పెద్దగా అరుస్తున్నాడు. దాంతో అతని పరిస్థితి చూసి మిగతా వాళ్ళంతా స్నేహకి దూరంగా ఒక అడుగు వెనక్కి వేశారు. అది చూసిన స్నేహ వెంటనే తేరుకుంటూ, చూడండి, నేను అతన్ని కావాలని గాయపరచలేదు. కానీ ఈసారి మీలో ఎవరైనా ముందుకు వస్తే నిజంగానే చంపేస్తాను అని బెదిరించింది. ఆమె చేతుల్లో రక్తంతో నిండిన కత్తిని చూసి ఎవరు ముందుకెళ్ళడానికి సాహసం చేయలేదు. అదంతా చూస్తున్న దేవదత్త చిరాకుతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసి, మిమ్మల్ని అందరినీ రోజు గాడిదల్ని మేపినట్టు మేపుతున్నాను, అయినా ఒక్కడి వల్ల కూడా ఉపయోగం లేదు అని తిట్టి కోపంగా స్నేహ వైపు చూసి, చూడు స్నేహ, నేను నీకు డైరెక్ట్గా చెప్తున్నాను, మర్యాదగా కత్తి కింద పడి, లేదంటే ఆ తర్వాత జరగబోయే దానికి నేను బాధ్యుని కాదు అంటూ హెచ్చరించాడు. కుదరదు, నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది స్నేహ. దాంతో దేవదత్త ఒక క్షణం ఆమెను సూటిగా చూసి తర్వాత నిదానంగా తన షర్ట్ వెనుక నుంచి ఒక పిస్టన్ను బయటకు తీశాడు. అది చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్ అవుతూ, దేవదత్త, ఏంటది, నువ్వేం చేస్తున్నావు అని అంది. అప్పుడు దేవదత్త క్రూరంగా నవ్వుతూ, ఇప్పటిదాకా చాలా ఆటలాడావు, ఇక చాలు, మర్యాదగా కత్తిని కింద పడి, లేదంటే ఈ గన్లో ఉన్న గుండు నీ గుండెల్ని చీల్చేస్తుంది అని అన్నాడు. దాంతో స్నేహ భయపడి అతన్ని కూల్చేయడానికి ట్రై చేస్తూ, వద్దు దేవదత్త, నువ్వు తొందరపడకు అని అంది. కానీ దేవదత్త అప్పటికే విసిగిపోయినట్లుగా మొహం పెడుతూ, ఇక నీ నీతులు ఆపి ముందు ఆ కత్తిని దూరంగా విసిరేయి, లేదంటే ఇక ఈసారి నా గన్ మాత్రమే నీతో మాట్లాడుతుంది అని బెదిరించాడు. దాంతో స్నేహ భయంగా తన చేతిలో ఉన్న కత్తిని మెల్లగా కిందకు దించి దేవదత్త కాలు దగ్గరకు విసిరింది. ఆమె తన లైఫ్ను జోక్గా తీసుకోవాలనుకోలేదు. ప్రస్తుతం ఎలాగైనా తన ప్రాణాలని కాపాడుకోవాలని, యువన్ కోసం బ్రతకాలని అనుకుంది. అప్పుడు దేవదత్త సంతోషంగా నవ్వుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చాడు.
దాంతో వాళ్ళు నేరుగా స్నేహ దగ్గరకు వెళ్ళారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను గట్టిగా పట్టుకోగానే మరో వ్యక్తి ఆమె చేతుల్ని వెనక్కి విరిచి తాళ్లతో కట్టేశాడు. ఇంకొకరు ఆమె నోటిని కర్చీఫ్తో కట్టాడు. అప్పుడు దేవదత్త నవ్వుతూ ఆమెకు ఎదురుగా వెళ్ళాడు. కానీ స్నేహ మాత్రం తన కళ్ళ నిండా అసహ్యంతో అతన్ని చూసింది. అది అర్థం చేసుకున్న దేవదత్త, నీకు చింత చచ్చినా పులుపు చావలేదు. నువ్వు ఇక ఏం చేయలేవని తెలిసినా నీ కళ్ళల్లో పొగరు మాత్రం తగ్గలేదు కదా, కానీ ఈ పొగరు ఎక్కువసేపు ఉండదు అంటూనే హఠాత్తుగా ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. దాంతో తెల్లనైన ఆమె చెంప అతని చేతి వేలి గుర్తులతో ఎర్రగా మారింది. ఆ దెబ్బకు స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ఆ ముఖంలో భయం కనిపించనివ్వలేదు. అప్పుడు దేవదత్త మళ్ళీ మాట్లాడుతూ, నీ వల్లనే నేను ఈరోజు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాను. నా భార్య కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందరూ నన్ను అసహించుకుంటున్నారు. దీనికి అంతటికీ నువ్వే కారణం. అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తాను అంటూ స్నేహను పైనుండి కింద వరకు చూశాడు. 2 క్షణాల్లోనే అతనికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా చిన్నగా నవ్వి, నాకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఎటో నీ వల్ల నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక నుండి నా భార్య స్థానంలో నువ్వుంటే ఎలా ఉంటుంది? నువ్వు ఆమె కన్నా చాలా అందంగా కూడా ఉన్నావు. నేను నిన్ను కూడా బాగానే చూసుకుంటాను అని పెద్దగా నవ్వాడు. ఆ మాట వినగానే స్నేహ కళ్ళు భయంతో నిండిపోయాయి. అప్పుడు దేవదత్త తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి, మీరందరూ బయటకు వెళ్ళి నిలబడండి. నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరూ రావడానికి వీల్లేదు అని అన్నాడు. దాంతో వాళ్ళంతా స్నేహ వైపు చూసి నవ్వుకుంటూ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత దేవదత్త ఆమె వైపు ఆశగా చూస్తూ, నువ్వేం భయపడకు బేబీ, నేను నిన్ను చాలా స్మూత్గా డీల్ చేస్తాను అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె భుజంపై చేతిని వేయబోయాడు. దాంతో స్నేహ ఒక్కసారిగా తన ఒంటిలోని శక్తినంతా కాళ్ళల్లోకి తెచ్చుకొని హఠాత్తుగా దేవదత్త 2 కాళ్ళ మధ్యలో తన కాలుతో గట్టిగా కిక్కిచ్చింది. ఆ దెబ్బతో దేవదత్త తన 2 చేతుల్ని కాళ్ళ మధ్య పెట్టుకొని అబ్బా అంటూ మెలికలు తిరిగిపోయాడు. ఆ అరుపు విని బయట ఉన్న అతని అనుచరుల్లో ఒకడు హడావిడిగా లోపలికి రాబోయాడు. కానీ పక్కన ఉన్న మరో అనుచరుడు అతన్ని ఆపుతూ, వద్దు, బాస్ ఇందాక ఏం చెప్పారో గుర్తులేదా? బాస్ పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రావడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు మనం వెళ్తే బాస్కి కోపం వస్తుంది అని అన్నాడు. దాంతో లోపలికి రావాలనుకున్న వ్యక్తి అక్కడే ఆగిపోయాడు. లోపల ఉన్న దేవదత్త మామూలు స్థితికి రావడానికి అతనికి చాలా టైం పట్టింది. ఆ టైంలో స్నేహ ఎలా తప్పించుకోవాలో తెలియక కంగారుగా అటు ఇటు తిరుగుతోంది. ఇప్పుడు ఆ దేవదత్త ఆమెను వదలని ఆమెకు క్లియర్గా తెలుసు. కానీ ఆమెకు ఏ దారి కనిపించలేదు. ఇంతలో నొప్పిని ఓర్చుకున్న దేవదత్త మెల్లగా పైకి లేచాడు. స్నేహ భయంతో అతన్నే చూస్తోంది. అప్పుడు దేవదత్త స్నేహ వైపు క్రూరంగా చూస్తూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చెంపపై లాగిపెట్టి బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు స్నేహ గిర్రును తిరిగి నేలపై పడిపోయింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి. అతను కొట్టిన దెబ్బకు తల తిరుగుతున్నట్లు అనిపించడంతో పాటు మరో క్షణంలోనే స్పృహ కూడా తప్పింది. అప్పుడు నేలపై పడి ఉన్న స్నేహాన్ని చూసిన దేవదత్త ఆవేశంగా, ఇప్పుడలా తప్పించుకుంటావు, ఇక నీ బ్రతుకును ఏం చేస్తానో చూడు అని అంటూ నేలపై పడి ఉన్న స్నేహను ద్వేషంగా చూశాడు. ఆమె స్పృహలో లేకపోవడంతో స్నేహ ఒంటిపై ఉన్న డ్రెస్ చెదురుమదురుగా ఉంది. దాంతో హఠాత్తుగా అతని మనసులోకి ఏదో ఆలోచన వచ్చినట్లయింది. దేవదత్తకు స్వతహాగా ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఎక్కడికి వెళ్ళినా అతను కెమెరాను క్యారీ చేస్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు కూడా అతను స్నేహను తన కెమెరాలో బంధించాలనుకున్నాడు. ఆలోచన వచ్చింది తడువుగా ఆమె వైపు చూసి నవ్వుతూ, ఇప్పుడు నేను నీతో ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డ్ చేస్తాను. ఆ తర్వాత వాటిని నెట్లో పెట్టి నీ పరువు తీస్తాను. అప్పుడు నువ్వు పరువుగా తలపైకెత్తుకొని ఎలా బ్రతుకుతావో నేను కూడా చూస్తాను. ఇప్పుడు నేను ఎలా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నానో ఇక నుండి నువ్వు కూడా అలాగే బ్రతకాలి అని వెళ్ళి పక్కనే ఉన్న తన బ్యాగ్లో నుండి కెమెరాను తీసుకొని ఆమె దగ్గరకు వచ్చాడు. స్పృహ కోల్పోయిన స్నేహకు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై దేవదత్త తన కెమెరాను ఫోకస్ చేశాడు. మరోవైపు త్రిపాఠి ఎంత ప్రయత్నించినా ఇంకా స్నేహ ఆచూకీ కనిపెట్టలేకపోయాడు. ఇంతవరకు స్నేహ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో అక్షయ్ మనసులో ఏదో తప్పుగా జరగబోతుందన్న ఫీలింగ్ కలుగుతోంది. దాంతో అతనికి ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదని అనుకుంటూ డైరెక్ట్గా స్నేహ తండ్రి రంగనాథ్ ఇంటికి వెళ్ళాడు. అతని కారణంగానే ఒకసారి ఆమె ఆ అభయ్ ఉచ్చులో చిక్కుకుంది. అందుకే ఈసారి కూడా స్నేహ కిడ్నాప్ అవడం వెనుక
అతని హస్తం కూడా ఉంటుందని, మరెవరికి ఆమెకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని అనుకున్నాడు అక్షయ్. స్నేహ ఎక్కడుందో అక్షయ్ కనిపెట్టగలడా? దేదత్త తాను అనుకున్నట్లుగానే స్నేహపై పగ తీర్చుకుంటాడా? స్నేహ పరిస్థితి ఏం కాబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.